హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైనిక్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. నిన్న టైప్స్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించి 4 క్వశ్చన్స్ అనేవి చూసాం. అవి 2023 పేపర్లో వచ్చేవి. ఇంకొక 2 క్వశ్చన్స్ అనేవి కూడా ఇప్పుడు చూద్దాం. సో టోటల్ 2023లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి? ఇప్పుడు 6 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఈ ఒక్క చాప్టర్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఈ ఒక్క చాప్టర్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు 6 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. అంటే మనం ఆ డెప్త్ ఎలా ఉంది అనేది కూడా చూసాం. నవోదయలో మనకి ఈజీ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడిగారు. బట్ సైనిక్ వచ్చేసరికి కొంచెం డెప్త్ అడుగుతున్నారు కదా. సో ఆ 4 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చూసాం. ఈ వీడియోలో ఇంకొక 2 క్వశ్చన్స్, అలాగే నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా, గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి. ద కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ విల్ బి. ఇక్కడ ఏమంటున్నారు? నిన్నటి క్లాస్లో అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ఎక్యూట్ యాంగిల్ ఏంటి, అబ్స్ట్యూస్ యాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్ ఏంటి, కాంప్లిమెంటరీ ఏంటి, సప్లిమెంటరీ ఏంటి, అవన్నీ చెప్పిన తర్వాత నేను ఆ 4 ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, అంటే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకేనా? చూడండి, తెలుగులో కూడా చెప్తానమ్మా. ద కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ విల్ బి. ఇక్కడ ఏమంటున్నారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 డిగ్రీస్ అవ్వాలి అని చెప్పేసి. అప్పుడు దీన్ని ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ ద కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? తెలుగులో సరళ కోణము అంటారు. ఇది ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. సో 1/4 ఆఫ్ 180 డిగ్రీస్. కాంప్లిమెంటరీ అంటే తెలుగులో పూరక కోణము. సో ఇక్కడ వచ్చేసి 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్. 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ ఏమవుతుంది? 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్. సో 45 డిగ్రీస్. 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ ఇస్ 45 డిగ్రీస్. ఇక్కడ ఇది అడగలేదు. ఏమని అడుగుతున్నారు? ద కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ 1/4 ఫైండ్ అవుట్ చేశాం కదా, దీని కాంప్లిమెంటరీ ఏంటి అని అడుగుతున్నారు. సో దీని కాంప్లిమెంటరీ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవ్వాలి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ అవ్వాలి. సో ఒకటి 45 అనుకోండి, ఇంకొకటి ఏమవుతుంది? 90 - 45. సో అది కూడా ఏమవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. 90 - 45. ఓకేనా? 45 డిగ్రీస్. సో కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ ఏమైంది మనకి ఇప్పుడు? 45 డిగ్రీస్ అయింది. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎలా ఇచ్చారు చూడండి. ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్స్ట్యూస్ యాంగిల్, హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. సో ఇక్కడ ఓన్లీ బి అనేది కరెక్ట్ అవుతుందా? ఓన్లీ సి అనేది కరెక్ట్ అవుతుందా? బోత్ ఏ అండ్ బి అంటే ఎక్యూట్ యాంగిల్ అవుతుంది, అలాగే రైట్ యాంగిల్ కూడా అవుతుందా? డి బోత్ ఏ అండ్ డి అంటే ఎక్యూట్ యాంగిల్ అవుతుంది, అలాగే హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అంటే ఎంత యాంగిల్ ఉంటుంది? 90 డిగ్రీస్లో హాఫ్ అన్నమాట. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, అందులో హాఫ్, అందులో సగం అంటే ఎంత అవుతుంది? 45 డిగ్రీస్. సో మనకు వచ్చింది ఏంటి? 45. అంటే 45ని ఏమని పిలవచ్చు మనం? 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఎక్యూట్. ఎక్యూట్ అంటే అల్ప కోణము, అల్ప కోణము లేదా లఘు కోణము. అలాగే ఇంకేమవుతుంది? ఇది రైట్ యాంగిల్ హాఫ్ ఏ కదా ఉంది. సో హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇప్పుడు? ఎక్యూట్ యాంగిల్, హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. అంటే ఏ అండ్ డి ఆప్షన్ ఎక్కడుంది? బోత్ ఏ అండ్ డి అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అర్థమవుతుంది కదమ్మా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. ఇన్ ద ఫిగర్ గివెన్ ద మెజర్ ఆఫ్ ఎక్స్ ఈజ్. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఈ ఫిగర్లో ఎక్స్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని ఏమని పిలుస్తారు? సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ 180 అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? లీనియర్ పెయిర్ అంటే రేఖీయ ద్వయము అంటారు. రేఖీయ ద్వయము తెలుగులో. ఇంగ్లీష్లో అయితే లీనియర్ పెయిర్ అని పిలుస్తారు. లీనియర్ పెయిర్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది స్ట్రైట్ యాంగిల్ కదా. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ అనే కదా అర్థం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇలా ఉంది కదా. సో ఇక్కడ
ఎలా ఉంది అంటే ఈ యాంగిల్ని ఏం చేస్తారు, ఇక్కడ కట్టించారు. సో ఇది 47 అని ఇచ్చారు, ఇది ఎక్స్ అని ఇచ్చారు, ఇంకొకటి ఇలా వెళ్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఎలా ఇచ్చారంటే ఇలా వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసి 56 డిగ్రీస్ అని ఇచ్చారు. సో ఇది తీసేశారు అంటే అప్పుడు ఇది ఏమైంది, స్ట్రైట్ యాంగిలే కదా అయింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, 45x ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇలా చూసినప్పుడు ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదా అంటే, ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఆసన్న కోణాలు, పక్క కోణాలని ఆసన్న కోణాలు ఎడ్జసెంట్ యాంగిల్స్ అని పిలుస్తారు. సో ఇవి పక్కనే కదా ఉన్నాయి. సో ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది. ఇలా ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తారు, లీనియర్ పెయిర్ అని పిలుస్తారు. సో ఇప్పుడు చూడండి 47 ప్లస్ 56 హౌ మచ్, 47 ప్లస్ 56 13 10 103 ప్లస్ x is equal to 180 degrees. X is equal to 180 minus 103. 180 minus 103 అంటే ఏమవుతుంది, 10 minus 3 77 degrees. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, సి. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కి సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ తో కలిపి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినట్టు, ఇక్కడ 6 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఒక్క చాప్టర్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఈ ఒక్క చాప్టర్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ చాప్టర్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నవోదయ వాళ్ళ కోసం నేను చెప్పాను, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ వీళ్ళకి కూడా ఉంది, నవోదయ రాసే వాళ్ళకి కూడా ఉంది. సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించి 2023లో వచ్చినటువంటి క్వశ్చన్స్, ఓకేనా. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఇంకొక 2 క్వశ్చన్స్ రాసాను చూడండి అమ్మా. ఇవైతే నెంబర్ సిస్టంలో నుంచి ఆల్రెడీ మనం నవోదయలో చెప్పుకున్నప్పుడు నెంబర్ సిస్టమ్కి సంబంధించి కూడా వీడియోస్ ఉంటాయి, ఒకసారి అవి కూడా చూడండి, ఓకేనా. బాగా యూస్ అవుతాయి. అలాగే ఇవి నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడతో వదిలేని అవసరం లేదు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉందా, అది లైన్స్ అండ్ యాంగిల్స్ పేరుతో 9th క్లాస్లో ఉంది, అలాగే 7th క్లాస్లో ఉంది. సో ఈ లీనియర్ పేరు, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ అంటే పూరక కోణాలు, సంపూరక కోణాలు ఇవన్నీ నేర్చుకున్నారు కదా. ఇవి నెక్స్ట్ క్లాసెస్ కూడా యూస్ అవుతాయి, ఓకేనా. నోట్ చేసుకోండి, ఓకేనా చెప్పినప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ రాశాను. ఇవి నెంబర్ సిస్టంలో నుంచి సైనిక్ అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 ఇన్ ద నంబర్ 786044300000. మరి ఇక్కడ నెంబర్ ఎంత ఇది, ఇక్కడ చూడండి 786044300000. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. తర్వాత హిందూ అరబిక్ సిస్టంలో అరబ్, 10 అరబ్స్, కరబ్, 10 కరబ్ ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ 6 కనిపిస్తుంది కదా, ఈ 6కి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వాటి ప్రొడక్ట్ అడుగుతున్నారు. అంటే ఏం చేయాలి, ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ, ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ లేదంటే సహజ విలువ అని పిలుస్తారు. 3rd క్లాస్ నుంచి మీకు వస్తాయి, ప్లేస్ వాల్యూ తెలుసు అలాగే ఫేస్ వాల్యూ కూడా తెలుసు. సో ఇక్కడ 6కి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ఫేస్ వాల్యూ ఏమవుతుంది. ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ చాలా ఈజీ, ఏమవుతుంది ఫేస్, ఎఫ్వి అంటే ఫేస్ వాల్యూ 6 అవుతుంది. మరి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ప్లేస్ వాల్యూ అంటే పీపీ అంటే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore అంటే 6 into 10 crores 60 crores. సో అలా ఏం అవసరం లేదు, మీకు తెలియపోతే 6 వేసుకున్నారా, ఈ పక్కన ఎన్ని ఉంటే అన్ని జీరోస్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ప్రొడక్ట్ అడుగుతున్నారు. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ 6 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 6 6 how much 36. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, అయిపోయింది. ఈ ఆప్షన్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడే కనిపిస్తున్నాయి, కానీ జీరోస్ అనేది చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఒక్క జీరో మాత్రమే డిఫరెంట్ ఉంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. సో ఇది కాదు, ఇది అనమాట మన ఆప్షన్, ఓకేనా. బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా మనకి చాలా ఈజీ. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం సేమ్ ఇలాంటిది. సో ఇక్కడ వచ్చేసి 3 డిఫరెంట్ డిజిట్స్తో స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమంటున్నారు. మనకు తెలుసు డిజిట్స్ అంటే తెలుగులో అంకెలు అంటాం. ఎన్ని ఉంటాయి అవి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో వీటిల్లో స్మాలెస్ట్ ఏమైనా చూడండి, ఈ మూడేనా? ఇలా డిఫరెంట్ డిజిట్స్తో వాళ్ళు ఇవ్వలేదు మనకి డిజిట్స్ ఏమి. సో అప్పుడు ఏం చేయాలి, మనకున్న డిజిట్స్లో నుంచి వాళ్ళు స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి స్మాల్ డిజిట్స్ని తీసుకోవాలి. అలాగే గ్రేటెస్ట్ నెంబర్ కనుక ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, పెద్ద డిజిట్స్ని మీరు తీసుకొని రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చిన్నవి ఏంటి, 0, 1 అండ్ 2, వీటితో స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. స్మాలెస్ట్ అంటే గివెన్ డిజిట్స్ అంటే వాళ్ళు ఇవ్వలేదు, మనం తీసుకునేవి 0, 1, 2, వీటిని స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి. స్మాల్ టు బిగ్, స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి. లేకుండా బిగ్గెస్ట్ నెంబర్ అన్నారు అనుకోండి, బిగ్ టు స్మాల్ అరేంజ్ చేస్తారు. సో స్మాల్ టు బిగ్ అరేంజ్ చేస్తే ఫస్ట్ 0, మరి 0తో మనం స్టార్ట్ చేస్తే అది నెంబర్ అవుతుందా? లేదు. సో నెక్స్ట్ స్మాల్ ఏంటి, 1, దాంతో స్టార్ట్ చేసి ఎన్ని నెంబర్స్ ఉండాలంటున్నారు, ఎన్ని డిజిట్స్ ఉండాలంటున్నారు అందులో? 5. సో 1, 0, 0, 0, 2, ఇదేనా చూడండి. ఓకేనా, సరిపోయిందా? లేదు, ఆప్షన్స్లో నుంచి వెళ్తారు అనుకోండి, 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయా? లేదు, తీసేయండి. ఇక్కడ తీసేయండి. ఇక్కడ ఉన్నాయి బట్ ఎలా ఉంది నెంబరు? 21 దీని వాల్యూ అనేది. 5 డిజిట్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. వీటికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.